జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలో ప్రమాదవశాత్తు బండి అశోక్ గౌడ్కు చెందిన పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దమ్మన్నపేట గ్రామంలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అశోక్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇంటి స్థలంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ నేతలు, అధికారులు, కార్యకర్తలున్నారు. నీళ్ళు పోసిన అయితే నేను మొదలెళ్తాయని చూడకొచ్చి చూసేసరికి ఇవన్నీ కాదు అత్తం మొత్తం చిన్న పైసలు పైసలే ఇంత వస్తువులన్నీ అంటే ఇది ఒక్కటే ఇల్లు రేకులు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఆమె హౌలే పట్టు పేట గ్రామంలో ఈరోజు బండి అశోక్ అనేటువంటి మరి గౌడ కులస్తుడు ఒక భూమి ఒక ఎకరం కూడా లేకుండా కౌలు తీసుకొని మిర్చి పండిస్తూ ఈరోజు మరి గేదో నిప్పంటుకొని సర్వం 85,000 రూపాయలు బియ్యము, పప్పులు, ఉప్పులు అన్ని రకాలుగా కోల్పోవడం జరిగింది. ఆ యొక్క బండి అశోక్ ఇల్లు ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాం. రేపు ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వెంటనే మంజూరు చేస్తాం 5 లక్షల రూపాయలతో. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ కుటుంబానికి చీరలు, బట్టలు, మరి ధోతి, దుప్పట్లు, అదేవిధంగా కిరాణం సామాను, అదేవిధంగా మన యొక్క బియ్యం కూడా మన పార్టీ పరంగా మన నాయకులు అందించడం జరిగింది. మేము కూడా సహకరించాం. రేపు 8,000 రూపాయలు ఎంఆర్ఓ గారు అందిస్తారు. అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. రేపు రాజు యువ వికాసులో వాళ్ళ యొక్క చదువుకున్న పిల్లలున్న రుణ సౌకర్యం కూడా కల్పిస్తామని ఆ కుటుంబానికి తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఇలాంటి విషయాల్లో రాబోయేటువంటి ఎండాకాలంలో మంచినీళ్ళు ఎద్దడి కానీ, అదేవిధంగా ఇలాంటి మరి బాంబులు పేల్చే కార్యక్రమం పైకి పేల్తానే 120 బాంబులు పేల్చుడు కాదు. ఒక్క బాంబు కూడా మేము ఏ గ్రామానికి వచ్చినా బాంబులు పేల్చొద్దు. అదేవిధంగా బోకెలు తేవద్దు, శాల్వలు కప్పద్దు. బడి పిల్లల కొరకు బుక్కులు, పెన్నులు తేండి. మీ స్కూళ్లలో బాగు చేయండి తప్ప ఇలాంటి కార్యక్రమాలు తెచ్చి ఇల్లు కాలబెట్టే కార్యక్రమం కూడా చేయొద్దని, అదేవిధంగా గ్రామాల్లో మరి అదేవిధంగా ఈ ఎండాకాలం వరకు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి మరి ఈ యొక్క వేడిని, ఈ యొక్క నీటి ఎద్దడిని కూడా నివారించే విధంగా తగు చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా జై బాపు జై